హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి కాస్త డిఫరెంట్గా చికెన్ ఫ్రై. మరి నోటికి కమ్మగా కొంచెం స్పైసీగా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బోన్స్తో సహా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ చేసేటప్పుడు బోన్స్తో తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. చికెన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. 1 చెక్క నిమ్మరసం, ఇవన్నీ వేసిన తర్వాత కారం, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ బాగా కలిసే వరకు చేత్తో ఈ విధంగా చక్కగా మనము కలిపి ఒక 15 మినిట్స్ మనం అలా ఉంచుకుందామండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ మనం అలానే వదిలేద్దాం. 50 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఐరన్ కళాయి కానీ కొంచెం మందపాటి కళాయి కానీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఒక 15-20 జీడిపప్పు పలుకుల్ని వేయించుకొని నెయ్యితో సహా తీసుకుందామండి. వేయించుకొని నెయ్యితో సహా మనం పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా జీడిపప్పు పలుకులు ఫ్రై అయిన తర్వాత మనము ఒక బౌల్లోనికి నెయ్యితో సహా తీసేసుకుందామండి. ఇప్పుడు అదే కళాయిలోనికి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకోండి. 2 ఇలాచీలు, 2 యాలకులను కూడా వేసుకొని లైట్గా వేసిన మసాలాను లైట్గా వేయించుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 పెద్దది ఉల్లిపాయను తీసుకోండి, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని 10 మినిట్స్ పాటు మనం ఉడికించుకుందామండి. ఈ విధంగా వాటర్ పైకి వచ్చి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం 10 మినిట్స్ ఉడికించుకుందాము. చూసారా, చక్కగా మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు గరిటెతో తిప్పుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు వేయించుకోండి. ఈ ముక్క కలర్ మారే వరకు కొంచెం మనకి ఫ్రై అవుతే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. గుప్పెడంత కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి కలిసేంత వరకు ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ జీడిపప్పు నెయ్యిని కూడా వేసేసుకోండి. మరి ఈ జీడిపప్పు నెయ్యి లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఆ నెయ్యి ఫ్లేవర్తో ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క జీడిపప్పును పెట్టుకుంటే తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ మొత్తాన్ని కలుపుకోండి. ఇంకా మనకి స్పైసీగా కావాలి అనుకుంటే కనుక మిరియాల పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోండి. మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మనకి స్పైసీనెస్ అనేది పెరుగుతుంది. అంతేనండి.